హాయ్ హలో వెల్కమ్ టు కాగతి. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ గురువు మిథునంలోకి ట్రాన్సిట్ అవుతున్నాడు ఈ మే 14. ఆ ట్రాన్సిట్ ఎటువంటి అవకాశాలు తీసుకొస్తుంది అనేది మనం తెలుసుకుందాం. ఇది మనం ఏమంటామంటే ఇంగ్లీష్ లో ద స్కాలర్స్ కర్స్ ఆర్ థింకర్స్ బ్లెస్సింగ్. పండితులకి శాపమా, ఆలోచన పరులకి ఆశీర్వాదమా. అంటే ఏంటంటే టీచర్స్ కి ఈ సంవత్సరం అంతా ఒక బ్యాడ్ ఇయర్ అనుకోండి, అట్లనే స్టూడెంట్స్ కి ఈ సంవత్సరం అంతా ఒక గుడ్ ఇయర్. ఓకే, స్కాలర్స్ కర్స్ ఆర్ థింకర్స్ బ్లెస్సింగ్. దీన్ని ఈ విధంగా మనం వర్ణించవచ్చు అనమాట. ఓకే, పండితులకి శాపమా, ఆలోచనాపరులకి ఆశీర్వాదమా అని మనం అనుకోవచ్చు. ఓకే, గురువు అంటే ఏంటి అంటే ఉన్నత జ్ఞానము. సో ఉన్నత జ్ఞానం ఎవరి దగ్గర ఉంటుంది? మీకంటే ఏజ్ లో ఎక్స్పీరియన్స్ లో పెద్దవాళ్ళ దగ్గర ఉంటుంది, గురువుల దగ్గర ఉంటుంది. దేవుడు, మతము, పుస్తకాలు ఇవన్నీ కూడా జ్ఞానాన్ని ఇస్తాయి. ఓకే, సో ఇక్కడ గురువు అంటే ఏంటంటే ఒక బ్లైండ్ బిలీఫ్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, దేవుడికి దండం పెట్టండి మీకు మంచి జరుగుతుందని చెప్పాం. దేవుడు ఎవరు, ఎక్కడ ఉంటాడు, ఆయన ప్యాంట్ షర్ట్ వేసుకుంటాడు, లుంగి కట్టుకుంటాడు, చీర కట్టుకుంటాడు, ఈ విషయాలన్నీ మీకు అనవసరం. ఓకే, మీకు మంచి జరగాలంటే దేవుడికి దండం పెట్టండి. ఇది జ్ఞానం. అంటే జ్ఞానం అంటే లాజిక్స్ తో సంబంధం ఉంటుంది. సో ఇది ఎప్పటి నుంచో తరతరాల నుంచి వచ్చిన సత్యాలు అనమాట. వీటిని క్వశ్చన్ చేయడానికి లేదు. ఇప్పుడు భగవద్గీత ఏంది అంటే ఎవరు దాన్ని క్వశ్చన్ చేయడానికి లేదు. అంటే ఇప్పుడు, మీ మీ తాతలు దాన్ని ఫాలో అయ్యారు, నాన్నలు ఫాలో అయ్యారు, కొడుకులు ఫాలో అయ్యారు, కూతుర్లు ఫాలో అయ్యారు, అందరికీ బాగానే ఉంది, నడుస్తా ఉంది కాబట్టి. సో దాన్ని క్వశ్చన్ చేయదు. భగవద్గీత అంటే ఏంది, ఎందుకు పాటించాలి, ఎవరు అడగరు, క్వశ్చన్స్ అడగరు. ఇది ఒక జ్ఞానం. ఇంకే సత్యాల ఒక సమూహారం అన్నమాట. ఒక జ్ఞానం అయితే. సో ఇది ఒక కట్టుబాట్లు, సాంప్రదాయాలు, ఇంకా బైబిల్, ఖురాను, ఆ, భగవద్గీత ఇవన్నీ కూడా అన్నమాట జ్ఞానం. ఎక్కడైతే జ్ఞానం అనే సోర్స్ ఉంటుందో అవన్నీ కూడా గురువుకు సంబంధించినవి. ఇట్లాంటి గురువు ఉత్సుకత, తెలివి, అంతులేని ప్రశ్నలు అనే మిథునంలోకి ప్రవేశిస్తున్నాడు. అంతే. సో ఇప్పుడు ఎక్కడో తపస్సు చేసుకునే ఒక వ్యక్తిని తీసుకొచ్చి, ఓకే, బాగా డిబేట్స్ జరిగి పార్లమెంట్ లో పడేస్తే ఎలా ఉంటది? లేకపోతే ఒక ఒక స్టూడెంట్స్ ఉండే క్లబ్ ఏదైతే ఉంటుందో, ఓకే, డిబేట్స్ చేసుకునే క్లబ్ అక్కడ పడేస్తే ఎలా ఉంటుంది? అలాంటి సిచ్యువేషన్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే అంతులేని ప్రశ్నలు ఉంటాయి, దానికి జవాబు కావాలి. ఇక్కడ గురువు వస్తున్నాడు. ఓకే, గురువు వస్తే గురువుల్ని, పెద్దవాళ్ళని ప్రశ్నలతో వేధించవచ్చు. ప్రతి ఒక్కటి భగవద్గీత దేనికి ఫాలో అవ్వాలి, బైబిల్ దేనికి ఫాలో అవ్వాలి, ఖురాన్ దేనికి ఫాలో అవ్వాలి, ఈ పండుగ ఎందుకు చేసుకోవాలి, ఆ పండుగ ఎందుకు ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని, అంతులేని క్వశ్చన్స్ పెద్దవాళ్ళని ఎదిరించడం అనేది ఉంటుంది. సో పెద్దవాళ్ళు ఏమనుకుంటారంటే ఇన్ని క్వశ్చన్స్ మనల్ని అడుగుతున్నారు వీళ్ళు అని చెప్పేసి అనుకోవచ్చు. ఓకే, అలాంటి సిచ్యువేషన్స్ రావచ్చు. సో నేను ఇవన్నీ ఎందుకు నమ్మాలి? నమ్మితే ఏం వస్తుంది నాకు? ఇవన్నీ మూఢాచారాల? ఓకే, ఇవన్నీ కూడా ఫాలో అవ్వడం వల్ల ఏం ఒరిగిపోయేది ఏం లేదు. ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఈ సంవత్సరం మనం చూడొచ్చు. సో ఇక్కడ మనకి భగవద్గీత కోట్స్ అవసరం లేదు, బుల్లెట్ పాయింట్స్ కావాలి. సత్యం, ఓకే, వాట్ ఈస్ ద ట్రూత్ అనే బుల్లెట్ పాయింట్స్ కావాలి మిథునంలో. భగవద్గీత కోట్స్ చెప్తే ఒప్పుకోదు. ఓకే, సో ఇక్కడ ఈ సంవత్సరం అంతా కూడా సో గురువులు, కట్టుబాట్లు, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా క్వశ్చన్ చేయబడతాయి. వీటి కోసం వెతుకులాట జరుగుతుంది, ఇన్ఫర్మేషన్ కోసం. సో నేను ఎందుకు నమ్మాలి ఇవన్నీ కూడా? నాకు ప్రూఫ్ చూపిండి, నాకు సైంటిఫిక్ ఎవిడెన్స్ చూపిండి, నాకు లాజిక్ చెప్పండి. సో ఏదైతే నమ్మకాలు ఉంటాయో ఆ నమ్మకాలన్నింటినీ కూడా లాజిక్ తో టెస్ట్ చేయడం అనేది బిగిన్ అవుతుంది. సో విశ్వాసం ఏదైతే ఉంటుందో అది సంక్షోభానికి దారితీస్తుంది. విశ్వాసం అనేది సంక్షోభానికి దారితీస్తుంది.
సో ప్రూఫ్ ఏంది అని అడిగేది ఎక్కువ అయిపోతుంది. నేను చూడనప్పుడు నేను ఎందుకు నమ్మాలి అని మిథున్ రాశి అడుగుతుంది గురువుని. కానీ గురువు దగ్గర నమ్మకం, విశ్వాసం తప్పితే ప్రూఫ్లు ఏమీ ఉండవు. దీనివల్ల గురువు ఇక్కడ చనిపోయినట్టు అవుతుంది. ప్రతిదీ ఒక కారణం కోసం జరుగుతుంది అని గురువు అంటాడు. మూలాలేంది? ఓకే, దీన్ని నువ్వు ఎవరి చేతైనా టెస్ట్ చేయించినావా, పీర్ రివ్యూ చేయించినావా అని చెప్పేసి మిథునం అడుగుతుంది. సో ఒక ఇస్కాన్ టెంపుల్లో కూర్చొని పూజలు చేసే వ్యక్తి, ఓకే, రోజు కూడా విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు, హనుమాన్ చాలీసా ఇట్లా చదువుకునే వ్యక్తిని తీసుకెళ్లి ఒక స్టాండప్ కామెడీ అనే ఏరియాలో పెట్టేస్తే అతను ఏం పర్ఫామ్ చేస్తాడు? చుట్టూ కూడా స్టాండప్ కమెడియన్స్ ఉంటారు. అక్కడ పెడితే ఏం చేస్తాడు? ఏం చేయలేకపోతాడు. ఇది గురువుకి ఒక శిక్ష లాంటిది. సో మిథునంలో ఉండడం ఒక శిక్ష లాంటిది అనమాట. సో గురువు రియలైజేషన్ ఇవ్వాలని చూస్తాడు, రియలైజేషన్. కానీ మిథునము రియలైజేషన్ కాదు, నాకు దీన్ని ఇట్లా ఆచరిస్తే ఇట్లా జరుగుతుంది అనేది ఏదైనా ఎవిడెన్స్ కావాలి, సైంటిఫిక్ ప్రూఫ్ కావాలి అని అడుగుతుంది. నిజమైన విశ్వాసాన్ని పెంపొందించడానికి సందేహాలు మిథునం తీసుకొస్తుంది. అప్పుడు గురువే కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఏంది, నా విశ్వాసాలన్నీ కరెక్ట్ కావా? నా ఏదైతే నమ్మకాలు ఉన్నాయో అవన్నీ కరెక్ట్ కాదా? గుడ్డి నమ్మకం కాదు ఇక్కడ కావాల్సింది మిథునంలో. అన్వేషణ కావాలి, సత్యాన్వేషణ కావాలి. ఇప్పటిదాకా సంపాదించిన జ్ఞానం అంతా కూడా దీన్ని వెరిఫై చేయబడుతుంది. అది ఒక అన్వేషణ, సర్చింగ్ అవుతుంది. సో ఇక్కడ మతాలు, కట్టుబాట్లు, సాంప్రదాయాలు, పెద్దవాళ్ళు, గురువులు, వీళ్ళందరి ఉన్నత జ్ఞానం శోధించబడుతుంది. దాన్ని సెటైర్స్ వేస్తారు, అవహేళన చేస్తారు. సమాధానాల కోసం గుచ్చి గుచ్చి ఒక రిపోర్టరు ఒక సినిమా యాక్టర్ని ఒకే క్వశ్చన్ పదే పదే అడుగుతారు. అంటే వాళ్ళకి నచ్చిన సమాధానం వచ్చేదాకా వాళ్ళు ఏం చెప్పినా ఒప్పుకోరు కదా. అలా పదే పదే అడగడం అనేది చేస్తారు కదా, వాళ్ళకి విసుగొచ్చేస్తుంది యాక్టర్స్కి. అలాగా గురువుకి కూడా ఇప్పుడు పోయి ఈ గురువుని ఒక రిపోర్టర్ పోయి అడుగుతున్నాడు అనుకోండి క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ వాళ్ళు ఇచ్చేది కాదు కావాల్సింది, వీళ్ళు ఏదైతే మనసులో అనుకున్నారో అది రావాలి. అప్పటిదాకా అదే క్వశ్చన్ మళ్ళీ మళ్ళీ సంధిస్తారు. అలా గురువుకి ఇక్కడ జరుగుతుంది. ఇది క్యూరియాసిటీ ఎక్కువ ఉండే రాశి ఇది మిథునం అనేది. ఆ క్యూరియాసిటీతో ఏం చేస్తుంది అంటే నిద్రపోదనమాట. ఆన్సర్స్ వచ్చేదాకా నిద్రపోదు. సో ప్రతిదీ కూడా విశ్లేషణాత్మకంగా ఉండాలి. ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేటివ్ గా ఉండాలి మిథునానికి. ప్రూఫ్లు ఉండాలి. ప్రతిదీ కూడా టెస్ట్ చేయబడుతుంది. గురువు మిథునంలోకి వస్తే కట్టుబాట్లు, సాంప్రదాయాలు, మతము, దేవుడు, పుస్తకాలు, పెద్దవాళ్ళు, గురువులు, వీళ్ళందరినీ కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది. పవిత్రత ఏదైతే ఉంటుందో, గురువు యొక్క పవిత్రత, మిథునం యొక్క ఉత్సుకత ఏదైతే ఉంటుందో, ఈ రెండిటి మధ్య పోటీ ఏర్పడుతుంది. ఆ పోటీలో మిథునమే గెలుస్తుంది. సో గురువు ఇక్కడికి వస్తే కన్ఫ్యూజన్ లోకి లోనవుతాడు. నేను ఏం నమ్ముతున్నాను, నేను ఎందుకు నమ్ముతున్నాను, ఇవన్నీ నమ్మడం అవసరమా అని ఒక కన్ఫ్యూజన్ లోకి వెళ్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేటట్టు ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తా. ఇప్పుడు నేను మీకు ఏటీఎంకి వెళ్ళి డబ్బులు తీసుకురావడం రాదు. నేనేం చెప్పానంటే ఏటీఎం కార్డు తీసుకెళ్ళి ఏటీఎం మిషన్ లో పెట్టి,
మీ ఎంత కావాలో టైప్ చేసి గ్రీన్ బటన్ నొక్కండి, మీకు కావాల్సిన డబ్బు వస్తుంది, ఆ కార్డులో ఎంత ఉందో అంత డబ్బు వస్తుంది అని చెప్పేసి చెప్పాను. మీరు వెళ్ళారు, నేను చెప్పినట్టు ఏటీఎం కార్డు పెట్టారు, మీకు కావాల్సిన డబ్బుని ఎంటర్ చేశారు, గ్రీన్ బటన్ నొక్కారు, డబ్బులు వచ్చినాయి. ఓకే, ఇంతవరకు బాగుంది. మీరు నన్ను నమ్మారు, నేను చెప్పినట్టు మీరు చేశారు. ఇప్పుడు మిథునంలోకి వచ్చేసరికి ఏమవుతుంది అంటే, నేను కార్డు పెడితే లోపల ఏం జరుగుతుంది, ఏటీఎంలో ఏ విధంగా నా డబ్బులు కట్ అవుతాయి, ఆ డబ్బులు కట్ అయిన డబ్బులు నాకు ఎలా రిఫ్లెక్ట్ అవుతాయి, ఆ డబ్బులు నాకు వచ్చినప్పుడు నాకు ఏమైనా మెసేజ్ ఇస్తుందా, ఆ మిషన్ లోపల ఏం జరుగుతుంది, డబ్బులు ఎలా లెక్క పెడుతుంది, ఈ క్వశ్చన్స్ అన్ని మిథునానికి కావాలి. ఇదంతా అనవసరం. మీరు కార్డు పెట్టి మీకు కావాల్సిన డబ్బులు తెచ్చుకోవడం సరిపోతుంది, అంతవరకు సరిపోతుంది. దిస్ ఈజ్ నమ్మకం. లోపల ఏం జరుగుతుంది, ఏటీఎం మిషన్ లోపల ఏం జరుగుతుంది, ఇది ఏ విధంగా బ్యాంకు కనెక్ట్ అయింది, ఇవన్నీ శోధించడం మిథునం యొక్క ప్రాపర్టీ. దీనివల్ల టైం వేస్ట్ అవ్వచ్చు. సందేహమే దైవంగా మారినప్పుడు ఏమవుతుంది, ఆ దైవాన్ని, సందేహం అనే దైవాన్ని కొలవాల్సి వస్తుంది. సో ఇది వ్యక్తి నమ్మకాలను కూడా రిఫ్లెక్ట్ చేస్తుంది. తన వ్యక్తిగత నమ్మకాలు కూడా క్వశ్చన్ చేసుకునే విధంగా వెళ్తుంది. నువ్వు దేన్ని నమ్ముతున్నావు, దీన్ని ఎందుకు నమ్ముతున్నావు నువ్వు, దీనికి నేను ఎందుకు ప్రతిస్పందించాలి, ఎందుకు నమ్మాలి, నేను ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఎవరో చెప్పింది నేను ఎందుకు ఫాలో అవ్వాలి, నా సొంతది నేను ఏర్పాటు చేసుకుంటాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిథునానికి భగవద్గీత ఇచ్చాను అనుకోండి. భగవద్గీత ఎవరు రాశారు, ఎందుకు రాశారు, దీన్ని చదివితే ఏమొస్తుంది, చదవకపోతే ఏం జరుగుతుంది, దీన్ని చదివి ఈ విధంగా పాజిటివ్ రిజల్ట్స్ పొందిన వాళ్ళు ప్రూఫ్ ఏదైనా ఉందా. మనం ఏం చేస్తాం, భగవద్గీత ఇస్తే మనం కళ్ళగద్దుకొని దాన్ని చదువుతాం కదా. కానీ మిథునం అలా చేయదు. సో ఇదంతా టెస్ట్ చేస్తుంది భగవద్గీత. అసలు అనవసరం కదా టెస్ట్ చేయడం. ఎంతో మంది దాన్ని చదివారు, దాన్ని ఫాలో అయ్యారు, ఆ మత గ్రంథాన్ని. సో అందరికి బెనిఫిషియల్ రిజల్ట్స్ వచ్చినప్పుడు, ఒక స్టాండర్డ్ ఫాలోయింగ్ ఉండేటప్పుడు దాన్ని మళ్ళీ తిరిగి ఎందుకు టెస్ట్ చేయాలి. కానీ మిథునం టెస్ట్ చేస్తుంది. దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఇది సంశయవాదుల మాటలు వింటుంది, చర్చకు దారితీస్తుంది, జోక్స్ వేస్తుంది, అవమానిస్తుంది. ఇక్కడ గురువు మిథునంలోకి వచ్చినప్పుడు మీరు ప్రార్థనల కంటే ఎక్కువ పాడ్కాస్టుల్ని చూస్తారు. మీరు గురువుల్ని, ఉపాధ్యాయుల్ని లేదా మీ సొంత ఆధ్యాత్మిక మార్గాన్ని ప్రశ్నిస్తారు. ఆలోచనలు అన్వేషించాలి, చర్చించాలి, వ్రాయాలి, మాట్లాడాలి, అడగాలి, నేర్చుకోవాలి అనే ఉత్సుకత పెరిగిపోతుంది. మీ మనసు ఒక ఆట స్థలం అవుతుంది. ఇది విద్యార్థులకి, రచయితలకు, ప్రసారకులకు, జీవితకాల అభ్యాసాలకు అద్భుతమైన అవకాశం ఇది. ఉత్సుకత ఉంటూ ప్రశ్నించడం, ప్రశ్నించే రంగాల్లో ఉండేవాళ్ళు అంటే స్టూడెంట్స్ కానీ, రిపోర్టర్స్ కానీ, వీళ్ళు ప్రశ్నిస్తారు ఎక్కువ. సో ప్రశ్నించే రంగంలో ఉండే వాళ్ళకి సరైన మెటీరియల్ దొరుకుతుంది ఇక్కడ. సో మే 14న ఎంటర్ అవుతున్నాడు మిథునంలోకి. జూన్ 11 నుంచి జూలై 9 వరకు ఆయన కంబస్ట్ అయిపోతున్నాడు. అంటే ఇక్కడ ఇగో క్లాషెస్ కూడా వస్తాయి పెద్దవాళ్ళతో. సో గురువు సమాధానాలు ఇస్తాడు ఇస్తాడు ఇస్తాడు, అలసిపోతాడు, గమ్ముగా అయిపోతాడు. సో మీ ఇంట్లో వైఫై డౌన్ అయిపోతే మీరు ఎలా ఉంటారు, ఆ విధంగా ఆధ్యాత్మిక విషయాలన్నీ డౌన్ అవుతాయి. విశ్వాసం, నమ్మకం
అన్నీ కూడా ప్రశ్నించబడతాయి. అస్తిత్వము, సంక్షోభము ఇవన్నీ కూడా రావచ్చు. సో నమ్మకం మీద ఏది నడవదు. ప్రతి దానికి ఒక ప్రూఫ్ ఉండాలి, ఎవిడెన్స్ ఉండాలి. నవంబర్ 11 నుంచి ఆయన రెట్రోగ్రేడ్ అవుతున్నాడు. రెట్రోగ్రేడ్ అయ్యి మార్చి 10 వరకు 2026 10 వరకు ఆయన మళ్ళా మిథునంలోకి మళ్ళా పునర్వసులోకి వస్తున్నాడు. అట్లా కర్కాటకంలోకి వెళ్తున్నాడు అక్టోబర్లో. మళ్ళీ నవంబర్లో వెనక్కి వస్తున్నాడు రెట్రోగ్రేడ్ అయ్యి. ఇదంతా కూడా ఈ 1 ఇయర్ ఎలా ఉంటుంది అంటే మే 14 నుంచి ఇది విశ్వాసాన్ని సమీక్ష చేసే ఒక సెషన్ లాగా ఉంటుంది. నమ్మక వ్యవస్థ టెస్ట్ చేయబడుతుంది. మీరు ఒక స్పీకర్గా, రచయితగా, కోచ్గా, కంటెంట్ సృష్టికర్త అయితే ఓకే, ఇది మంచి దశ. మీరు సత్యాన్ని తిరిగి రాస్తారు, అది తప్పుపడతారు, మరింత లోతుగా దాన్ని టెస్ట్ చేస్తారు. సొంత నిజాలని ఆవిష్కరిస్తారు, సొంత థియరీల్ని బయటకు తీసుకొస్తారు. దీంట్లో 3 నక్షత్రాలు ఉంటాయి. మృగశిర, ఆరుద్ర, పునర్వసు అని 3 నక్షత్రాలు ఉంటాయి. గురువు మృగశిరలోకి వెళ్ళంగానే ఉన్నత జ్ఞానం కోసం వెతుకులాట జరుగుతుంది. వెతుకులాట అనేది జరుగుతుంది. శోధకు మృగశిర అంటే వెతుకులాట, సర్చింగ్ అనమాట. సత్యం ఎక్కడుంది, అసలు ఏందది, నాకు ఎలా తెలుసు అని ఒక అన్వేషణ బిగిన్ అవుతుంది. లోపల అంతర్మదనం జరుగుతుంది. జ్ఞానోదయం అంటే ఏంది, నేను అసలు 4:30కి బ్రహ్మముహూర్తంలో లేచి మెడిటేషన్ ఎందుకు చేయాలి అనే సత్య శోధన స్టార్ట్ అవుతుంది. సో వెతుకులాట జరుగుతుంది, ఇన్ఫర్మేషన్ కోసం వెతుకులాట జరుగుతుంది. అవి మీకంటే ఏజ్లో ఎక్స్పీరియన్స్ లో పెద్దవాళ్ళ మీద, గురువుల మీద, దేవుడు, మతము, పుస్తకాలు, కట్టుబాట్లు, సాంప్రదాయాలు వీటిలన్నిటి మీద ఇన్ఫర్మేషన్ కావాలి, వెతుకులాట చేయాలి. సత్య శోధన అనేది జరుగుతుంది మృగశిర నక్షత్రం మీద గురువు రాగానే. ఆరుద్ర మీదకి గురువు రాగానే పాత పద్ధతులన్నీ కూడా ధ్వంసం అయిపోతాయి. ఆరుద్ర అంటే ఏంటంటే ఉరుములు, పిడుగులు, తుఫాను. ఇక్కడ గురువు ఏదైతే నమ్మాడో వాటిలన్నిటినీ కూడా ఆరుద్ర తుడిచి పారేస్తుంది. సో పాత చింతకాయ పచ్చళ్ళు అంతా కూడా విచ్ఛిన్నం అయిపోతాయి. పాత సత్యాలు, పాత తత్వాలు ఇవన్నీ కూడా విచ్ఛిన్నం చేయబడతాయి. ఆరుద్రకి ఆ కెపాసిటీ ఉంది. సో మీరు ఏదైతే నమ్ముతున్నారో ఆ నమ్మకాలన్నింటినీ కూడా తుడిచి పారేస్తుంది. మొత్తం కూడా ఉరుములు, పిడుగులు పెట్టి, బాంబులు పెట్టి పేల్చవుతా పారేస్తుంది ఆరుద్ర. సో గురువు ఇక్కడ అన్నిటిని వదిలేయాల్సి వస్తుంది. ఆయన ఏదైతే నమ్మాడో, ఇప్పుడు దాకా మీరు ఏదైతే నమ్ముతున్నారో, ఇప్పుడు దాకా మీరు ఏదైతే దీనివల్ల ఈ రిజల్ట్ వస్తుందని భావిస్తున్నారో, మీరు ఇప్పుడు దాకా ఏదైతే కట్టుబాట్లు, సాంప్రదాయాలు ఫాలో అవుతున్నారో, వీటిలన్నిటికీ కూడా ఆర్ద్ర మీదకి రాగానే గురువు ఒక పూర్తిగా తుడిచిపెట్టేస్తాడు. ఓకే, ఆరుద్ర దీన్ని మటాష్ చేసేస్తుంది. సో ఇక్కడ బ్లైండ్ బిలీఫ్స్ ఏవైతే ఉంటాయో, దొంగ స్వామీజీలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది కష్టకాలమే. ఆధ్యాత్మికత అనేది ఒక రీసెట్ అవుతుంది. సో మీరు ఏదైతే నమ్ముతారో దాని యొక్క ప్రూఫ్ దొరుకుతుంది. చాలా మంది రీసెర్చ్ చేస్తారు, దొంగ బాబాల్ని కనుక్కుంటారు. దొంగ మతాచారాలకి ఇది సరైన పీరియడ్ కాదు ఇది. సో ఆ తర్వాత ఈ విధ్వంసం అనేది జరిగిన తర్వాత పునర్వసు మీదకి వస్తాడు గురువు. పునర్వసులో రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ ఏదైతే డ్యామేజ్ అయిందో వాటిని రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. సో మళ్ళీ కొత్త కట్టుబాట్లు, కొత్త సాంప్రదాయాలు, మళ్ళీ రీకన్స్ట్రక్షన్, రీస్టెబిలైజేషన్, ఆ తర్వాత పునర్వసం మీద వస్తుంది. కానీ పునర్వసం మీద రెట్రోగ్రేడ్ అవుతున్నాడు మళ్ళీ. అంటే ఈ రీకన్స్ట్రక్షన్, రీస్టెబిలైజేషన్ కూడా ఒక రాంగ్ రూట్లోకి వెళ్తుంది. రాంగ్ రూట్లోకి వెళ్ళి అరే మనం రాంగ్ రూట్లోకి వచ్చామని చెప్పి మళ్ళీ యూటర్న్ తీసుకుంటుంది. యూటర్న్ తీసుకొని మళ్ళీ రైట్ రూట్లోకి రావడం అనేది జరుగుతుంది.
సో ఈ ప్రపంచం దేన్నైతే నమ్ముతుందో అది సవాలు చేసే టైం వచ్చింది. ఆధ్యాత్మిక పుస్తకాలు, సో ఆ ఆధ్యాత్మిక పుస్తకాల్లో ఉండే ఇన్ఫర్మేషన్ ని చదవడం, వాటిని డీకోడ్ చేయడం, రాయడం, బ్లాగింగ్, టీచింగ్, పాడ్కాస్టింగ్, పబ్లిక్ స్పీకింగ్, కమ్యూనికేషన్ కెరీర్లు, డిబేట్లు జరగడం, గుడ్డి విశ్వాసం కోల్పోవడం, నమ్మకం అనేది చెదరడం అనేది మనము ఈ సంవత్సరం చూడొచ్చు. శోధిస్తాం, సందేహిస్తాం, జోక్ చేస్తాం, మళ్ళీ దాన్ని డిస్ట్రాయ్ చేస్తాం, మళ్ళీ పునర్నిర్మిస్తాం, మళ్ళీ అది రాంగ్ రూట్లోకి వెళ్తా ఉంది, మళ్ళీ పునర్నిర్మిస్తాం. సో మొత్తానికైతే ఇదంతా కూడా ఇబ్బందికరమైన పీరియడ్. ముఖ్యంగా స్పిరిచువల్ వేలో ఉండే వాళ్ళకి ఇది ఇబ్బందికరమైన ఇష్యూ అవుతుంది ఈ సంవత్సరం అంతా కూడా. మిథున రాశిలోకి గురువు రావడం అనేది గురువుకి శాపం. సో మీరు ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ మీరు మీరు ఆధ్యాత్మిక విషయాల్లో మీరు ముందరకు వెళ్తున్నారు అంటే, సో మీరు ఈ టెస్టింగ్ ఆల్రెడీ ధృవీకరించబడినవి టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. వాటి మీద డిబేట్ చేయాల్సిన అవసరం లేదు. వాటిని నమ్మడం అనేది సందేహాన్ని తీసుకురాకూడదు ఆ నమ్మకం మీద. సో మీరు టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నట్టయితే, లేదా నలుగురికి వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అని చెప్పి ఒక గైడెన్స్ ఇచ్చే విధంగా ఉన్నట్టయితే, అట్లాంటి కెరియర్స్ లో మీరు ఉన్నట్లయితే తెలివిగా మాట్లాడండి. సో ఒకే ఇష్యూకి రకరకాల మార్గాలను అన్వేషించండి. ప్రశ్నలకి భయపడొద్దు. అవి మీ జ్ఞానాన్ని మరింతగా పెంచుతాయి. నమ్మకం ఉంచుకోండి. హాస్యాన్ని ఉపయోగించండి. దేన్ని సీరియస్ గా తీసుకోబోకండి. ఆధ్యాత్మిక లోతుకి అట్లానే మేధో సంపదకి మధ్య వారధిగా ఉండండి మీరు. సో గురువు ఒక టీచర్, మిథునం అనేది ఒక స్టూడెంట్. సో స్టూడెంట్స్ కి గురువు చిక్కాడు. ఇంకా క్వశ్చన్ల ప్రవాహం అనేది ఉంటుంది. సో ఇక్కడ మీరు తెలివిగా ఉంటే ఏం ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు మనము రాసుల వారిగా ఇది ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫస్ట్ మనము మేషరాశిని చూద్దాం. మేషరాశికి గురువు వచ్చేసి 9, 12 స్థానాధిపతి. ఓకే. సో ఉన్నత జ్ఞానం నేర్చుకునే విషయంలో గురువుల దగ్గర పోయి ఉన్నత జ్ఞానం నేర్చుకునే విషయాల్లో ధన సమయ వేల వృధా చేయాలి. సో కానీ ఈ మేషరాశి వాళ్ళకి మూడో స్థానంలో అంటే మిథునంలో గురు సంచారం జరుగుతోంది కాబట్టి, సో వీళ్ళు గురువులతో కమ్యూనికేషన్ చేస్తారు, గురువుల్ని ప్రశ్నిస్తారు, గురువుల నమ్మకాలని కట్టుబాట్లని వీటిలన్నింటిని కూడా ప్రశ్నిస్తారు, కమ్యూనికేషన్ చేస్తారు, ఇన్ఫర్మేషన్ శోధిస్తారు, దాని మీద తెలివితేటలు చూపిస్తారు. సో పెద్దవాళ్ళని వీళ్ళతో కమ్యూనికేషన్ చేయడం అనేది జరుగుతుంది. పెద్దవాళ్ళని ప్రశ్నించడం జరుగుతుంది. గురువుల్ని, మతాల్ని, దేవుల్ని, పుస్తకాలని వీటిలన్నింటినీ కూడా ప్రశ్నించడం అనేది జరుగుతుంది. ఓకే. సో ఈ ఈ 9, 3 జరిగింది కాబట్టి ఇది లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్. 3 వచ్చేసి షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్. సో ట్రావెలింగ్ కూడా ఉంటుంది వీళ్ళకి. మేషం వాళ్ళకి గురు సంచారం మిథునంలో జరగడం వల్ల. సో వృషభ రాశి వాళ్ళకి 8, 11 స్థానాధిపతి అయ్యాడు గురువు. సో 8, 11 స్థానాధిపతి రెండో స్థానంలోకి వచ్చాడు. ఓకే. సో ఫ్రెండ్ సర్కిల్, సోషల్ సర్కిల్ విషయాల్లో ఓకే, సో ఎక్కువ వాల్యూ ఇస్తారు. ప్రాఫిట్స్, గెయిన్స్ వీటి విషయాలకు ఎక్కువ వాల్యూ ఇస్తారు. వాళ్ళని గుడ్డిగా నమ్ముతారు. దాంట్లో ఆకస్మిక సంఘటనలు జరుగుతాయి. వీళ్ళ విశ్వాసాలు ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా చెదిరిపోతాయి. ఓకే. సో ఫ్రెండ్ సర్కిల్, సోషల్ సర్కిల్ విషయాల్లోనే ఆకస్మిక సంఘటనలు అనేవి ఎదురవుతాయి. ఈ విషయాల్లో మీరు ఇప్పటిదాకా ఏదైతే నమ్మారో ఆ నమ్మకాలన్నీ కూడా పోతాయి. ఓకే. సో ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి అనేది వస్తుంది మిథున రాశి వాళ్ళకి. సో చంద్రుడు మిథున రాశిలో ఉంటే మీది మిథున రాశి అవుతుంది. దాంట్లోనే గురు సంచారం జరుగుతా ఉంది. సో పెద్దవాళ్ళని ప్రశ్నించడం అనేది ఉంటుంది. దానివల్ల మీ క్యారెక్టర్ని, మీ ఐడెంటిటీని, మీ పర్సనాలిటీని పెంచుకోవడానికి మీరు ట్రై చేస్తారు. సో ప్రతిదానికి ప్రూఫ్ అడుగుతారు. మీకు ఏదైతే నమ్మకాలు ఉంటాయో మీ వ్యక్తిత్వం మీద, మీ క్యారెక్టర్ మీద, మీరు ఏదైతే నమ్మారో ఇప్పటిదాకా ఏదైతే అవలంబించారో అవన్నీ కూడా మొత్తం తుడిచిపెట్టుకుపోతే మళ్ళీ కొత్త విషయాల్లోకి మీరు వెళ్తారు. సో గురువు వచ్చేసి 7, 10 స్థానాధిపతి అయ్యాడు లగ్నంలోకి వచ్చాడు.
7-10 స్థానాధిపతి లగ్నంలోకి వచ్చాడు. సో 7వ స్థానం ఏంటంటే రిలేషన్షిప్ విషయాల్లో, 10వ స్థానం నేమ్ అండ్ ఫేమ్ విషయాలు. ఇవన్నీ కూడా సో వ్యక్తిత్వానికి లింక్ అయ్యి ఉంటాయి. సో మీకు పబ్లిక్ ఇమేజ్, సోషల్ ఇమేజ్ రిలేషన్షిప్స్ ద్వారా వస్తాయి. కానీ సో క్షణికావేశంలో మీరు మాట్లాడడం, క్షణికావేశంలో మీరు డెసిషన్స్ తీసుకోవడం, సో ఇతరులని పని చేయడం, ఇతరులని సెటైర్స్ వేయడం, క్వశ్చన్స్ వేయడం ద్వారా ఈ విషయాల్లో ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. కర్కాటక రాశి వారికి 12వ స్థానంలో గురు సంచారం జరుగుతూ ఉంది. 12వ స్థానం ధన సమయ వ్యయాలు. ఇది 6-9 స్థానాధిపతి అయ్యాడు గురువు. 6-9 స్థానాధిపతి 12వ స్థానంలోకి వెళ్ళాడు. అంటే రోజువారీ దినచర్యలో గురువుల్ని సంప్రదించి ఉన్నత జ్ఞానం తీసుకోవాలా, ఆ విషయాల్లోనే ధన సమయ వ్యయాలు వృధా చేయాలా. కానీ ఇక్కడ గురు సంచారము సో పెద్దవాళ్ళని క్వశ్చన్ చేస్తారు, పెద్దవాళ్ళతో సరిగ్గా మీరు మాట్లాడరు, వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏదైతే ఆన్సర్ కావాలో దాన్ని తెప్పించుకునే వరకు మీరు క్వశ్చన్ చేస్తారు, విసుగు పుట్టిస్తారు. దీనివల్ల ధన సమయ వ్యయాలు వృధా అయిపోతా ఉంటాయి కర్కాటక రాశి వాళ్ళకి. సింహరాశి వాళ్ళకి గురువు వచ్చేసి 5-8 స్థానాధిపతి 11వ స్థానంలోకి వచ్చాడు. 5-8 స్థానాధిపతి 11వ స్థానంలోకి వచ్చాడు. సో గురువుల్ని కలవాలా, గురువుల్ని కలిసి వాళ్ళ క్రియేటివిటీ, వాళ్ళ ఓన్ స్టైల్ అనేది గురువుల దగ్గర నుంచి ఉన్నత జ్ఞానం తీసుకొని పెంపొందించుకోవాలా. ఓకే. సో ఈ విషయాల్లో ఆకస్మిక సంఘటనలు అనేవి జరుగుతుంటాయి. ఆకస్మిక సంఘటనలు జరిగి వాళ్ళు లాభపడతారు. 11వ స్థానంలో గురు సంచారం జరుగుతుంది కాబట్టి లాభాలని వస్తాయి. ఈ విధంగా ప్రశ్నించడం, విశ్వాసాలని, కట్టుబాట్లని, సో మీ నమ్మకాలని ప్రశ్నించడం ద్వారా లాభాలు అనేవి పొందుతారు అనేది ఉంది. సో కన్యా రాశి వాళ్ళకి 4-7 స్థానాధిపతి అయ్యాడు గురువు. 4-7 స్థానాధిపతి 10వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఓకే. సో మీ ఇంటి విషయాలు, ప్రాపర్టీస్, రియల్ ఎస్టేట్, వాహనాల విషయాల్లో పెద్దవాళ్ళు చెప్పింది వినడం, వాళ్ళతో మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడం, మెయింటైన్ చేసే విషయాలు దాంట్లో నేమ్ అండ్ ఫేమ్ అనేది వస్తుంది. సో మీరు ఏదైతే విశ్వాసాలు నమ్ముతున్నారో పెద్దవాళ్ళు చెప్పేవి వాటిని ప్రశ్నిస్తారు. ప్రశ్నించడం వల్ల మీకు నేమ్ అండ్ ఫేమ్ అనేది వస్తుంది. తులారాశి వాళ్ళకి ఇది 3-6 స్థానం అయ్యాడు గురువు. 3-6 స్థానాధిపతి అయ్యాడు. ఓకే. అంటే ఏంటంటే గురువులతో కమ్యూనికేషన్ చేయాలా, గురువులతో కమ్యూనికేషన్ చేసి ఉన్నత జ్ఞానం తీసుకొని రోజువారీ దినచర్యలో మీరు నలుగురికి మంచి చెడు చెప్పి మీరే గురువుగా మారాలి. ఈయన వచ్చి 9వ స్థానంలోకి వచ్చి కూర్చున్నాడు. ఓకే. సో మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు వస్తారు, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే వాళ్ళు వస్తారు. దాని తర్వాత మీరు ఏదైతే ఆ, ఈ పికప్స్, ఓకే, ఈ విషయాల్లోకి వెళ్ళినాక ఉన్నత జ్ఞానం అనేది మీకు వస్తుంది. మీరు ఉన్నత జ్ఞానాన్ని నేర్చుకుంటారు. వృశ్చిక రాశి వాళ్ళకి గురువు 2-5 స్థానాధిపతి 8లో ఉన్నాడు. సో 2-5 స్థానాధిపతి 8లోకి వెళ్ళాడు. 8 అంటే ఏంటంటే ఆకస్మిక సంఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ తెలివితేటలతో, మీ మీ నమ్మకాలు, మీ మీ కట్టుబాట్లు, సాంప్రదాయాలు ఏవైతే ఉంటాయో పెద్దవాళ్ళతో ఇబ్బందులు అనేవి వస్తాయి. సో దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు. 2వ స్థానం కూడా ఇంపార్టెన్స్, వాల్యూస్ కూడా చెప్తుంది కాబట్టి ఆ విషయాలకు ఎక్కువ వాల్యూ ఇస్తారు. ఓకే. సో ఆకస్మిక సంఘటనలు అయితే వస్తాయి, పెద్దవాళ్ళతో ఏదో గొడవలు వస్తాయి. దాని ద్వారా ఆకస్మిక సంఘటనలు అనేవి వృశ్చిక రాశి వాళ్ళకి రావచ్చు. సో ధనస్సు రాశి వాళ్ళకి 1-4 స్థానాధిపతి 7వ స్థానంలోకి వెళ్ళాడు. 7వ స్థానం ఏం చెప్తుందంటే రిలేషన్షిప్స్, పార్ట్నర్షిప్స్, బిజినెస్ విషయాల్లో మీరు ప్రశ్నించడం అనేది చేస్తారు, లేకపోతే మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు వస్తారు. తద్వారా మీకు రావాల్సిన మానసిక సుఖం ఏదైతే ఉండదు, 4th హౌస్ వచ్చి సుఖస్థానం. సో ఆ సుఖం అనేది ఇబ్బంది పడుతుంది. అట్లానే మీ వ్యక్తిత్వం కూడా ఇన్వాల్వ్ అవుతుంది అనేది కూడా చెప్తున్నారు. మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈయన 12-3 స్థానాధిపతి 12-3 స్థానాధిపతి 6లోకి వెళ్ళాడు. సో రోజువారీ దినచర్యలో మీకంటే ఏజ్లో ఎక్స్పీరియన్స్ లో పెద్దవాళ్ళు, అట్లానే మీ మేనేజర్స్ కావచ్చు, సిఇఓలు కావచ్చు, సో మీరు వర్క్ ఏరియాలో ఉండేవాళ్ళు కావచ్చు, ఆ పెద్దవాళ్ళతో ప్రశ్నలు, కమ్యూనికేషన్ జరుగుతుంది, డిబేట్స్ జరుగుతాయి. సో ఆ విషయాల్లో పరాక్రమాన్ని చూపిస్తారు. దాంట్లో ధన సమయ వ్యయాలు కూడా వృధా అవుతాయి. సో కుంభరాశి వాళ్ళకి గురువు వచ్చేసి 2-11 స్థానాధిపతి 2-11 స్థానాధిపతి ఈ 2-11 స్థానాధిపతి 5లోకి వెళ్ళాడు.
ఐదో స్థానం ఏం చెప్తుంది అంటే ప్రేమ, శృంగారం, సంతానము, మీ ఓన్ క్రియేటివిటీ, ఓన్ స్టైల్. మీ ఓన్ క్రియేటివిటీ, ఓన్ స్టైల్ అనేది పెరుగుతుంది. ఓకే. సో ఆ విషయాల్లో మీ ఫ్రెండ్ సర్కిల్, సోషల్ సర్కిల్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, వాళ్ళని క్వశ్చన్ చేస్తారు, వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అనుకుంటారు. నాలెడ్జబుల్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ క్వశ్చన్ చేయడం జరుగుతుంది ఇక్కడ. సో వాళ్ళు ఏదైతే వాళ్ళు ఎవరినైతే నమ్మారో వాళ్ళందరినీ మీరు వదిలించుకుంటారు. సో తద్వారా మీకు మీ తెలివితేటలు అనేవి పెరుగుతాయి. సో మీనరాశి వాళ్ళకి గురువు వచ్చేసి 1, 10 స్థానాధిపతి 4వ స్థానంలో కూర్చున్నాడు. 1, 10 స్థానాధిపతి 4వ స్థానంలో కూర్చున్నాడు. 4వ స్థానం ఏం చెప్తుంది అంటే మీరు ఉండే ఇల్లు, ప్రాపర్టీస్, రియల్ ఎస్టేట్, వాహనాల గురించి చెప్తుంది. ఓకే. సో మీరు ప్రశ్నించడం వల్ల ఈ ప్రాపర్టీస్, రియల్ ఎస్టేట్, వాహనాలు, మీ ఇంటి విషయాలు, మీ తల్లిగారిని ప్రశ్నించడం, సో ఆ ప్రూఫ్లు అడగడం, సో ఉన్న నమ్మకాలని ఎదిరించడం అనేది చేయడం ద్వారా మీకు నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. మీ వ్యక్తిత్వం కూడా మా ఒక ఐడెంటిటీ, ఒక గుర్తింపు అనేది వస్తుంది అనేది కనిపిస్తోంది. ఓకే. సో మొత్తానికైతే మిథున రాశిలో గురు సంచారం అంత పెద్ద బాగుండదు. ఓకే. కాకపోతే గురువులకి, పెద్దవాళ్ళకి సో మొత్తము కట్టుబాట్లు, దేవుడు, పుస్తకాలు ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా టెస్ట్ చేయబడతాయి. ఇది స్టూడెంట్స్ కి, రిపోర్టర్స్ కి మంచి ఎక్స్పాన్షన్, అంటే మంచి జ్ఞానం దొరుకుతుంది, అక్యురేట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది వాళ్ళకి. సో కానీ గురువు ఇక్కడ కరిగిపోతాడు, ఈ ప్రశ్నల అల్లజడిలో కొట్టుకుపోతాడు. అంటే గురువు న్యాచురల్ థింగ్స్ వదిలేసుకుంటాడు. ఓకే. సో ఆరుద్ర నక్షత్రం ధ్వంసం చేసేస్తుంది. మళ్ళా కొత్త నమ్మకాలు, కొత్త కట్టుబాట్లు, కొత్త సాంప్రదాయాలు, సో కొత్తవి ఉత్పన్నం అవుతాయి. సో ఇది గ్లోబల్ ట్రెండ్ అవుతుంది. ఇది గ్లోబల్ ట్రెండ్ ఏంటంటే ట్రాన్సిట్స్ అంతా కూడా ఏంటంటే గ్లోబల్ ట్రెండ్స్ గురించి చెప్తుంది. ఈ విధంగా జరుగుతాయి. సో ఈ గురు సంచారం వల్ల ఈ విధంగా మార్పులు అనేవి రావచ్చు, మెజారిటీ పీపుల్ ఈ విధంగా ఎఫెక్ట్ అవ్వచ్చు. సో మీరు కూడా జాగ్రత్తలు తీసుకోండి. సో మూఢ విశ్వాసాలు, ఓకే, మూఢ నమ్మకాలు ఉంటే అవి పోతాయి. ఓకే. కానీ మంచివి ఏవైతే ఉంటాయో అవి కూడా ప్రశ్నించబడతాయి. సో మీరు ఎంత ఎంత దృఢంగా ఉంటారో, గురువులు, టీచర్లు, ఓకే, మత పెద్దలు, కట్టుబాటు, నమ్మకాలు, సాంప్రదాయాలను పాటించేవాళ్ళు ఎంత దృఢంగా ఉంటారో, ప్రశ్నలకి తలొగ్గకుండా మీరు ఎంత స్ట్రెంగ్త్ చూపిస్తారో అవి మాత్రం నెగ్గుకి ముందరకెళ్తాయి. సో మిగతా అన్ని కూడా సో ఆ, వాళ్ళ స్వార్థానికి క్రియేట్ చేసిన నమ్మకాలు, విశ్వాసాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బ్రేక్ అయిపోతాయి, ఇక్కడ నిలబడవు అనమాట. సో ఈ విధంగా గురువు సంచారము ఈ విధమైన రిజల్ట్స్ తీసుకొస్తుంది ఈ సంవత్సరం. మే 14 నుంచి ట్రాన్సిట్ అవుతున్నాడు ఆయన. ఇక మే 14 నుంచి మిథునంలోకి వెళ్తున్నాడు. మళ్ళీ కొద్ది రోజులు మళ్ళీ బ్యాక్ వస్తున్నాడు, రెట్రోగ్రేడ్ అవుతున్నాడు, కర్కాటకంలో వెళ్తున్నాడు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వెనక్కి వస్తున్నాడు, మళ్ళీ పునర్వసు మీద రెట్రోగ్రెషన్ జరుగుతా ఉంది. జూన్ మధ్యలో కంబషన్ కూడా జరుగుతుంది. కంబషన్ జరిగిన పెద్దవాళ్ళతో ఈగో క్లాషెస్ ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. సో అందుకని ఈ సంవత్సరం అంతా కూడా ఏంటంటే క్వశ్చన్స్ చేసే వాళ్ళు ఎక్కువైపోతారు. సో పెద్దవాళ్ళు, గురువులు దృఢంగా ఉండాలా. ఎవరైతే మతము, సాంప్రదాయము, కట్టుబాట్లు అయితే ఉంటాయో అవన్నిటిని కూడా డిబేట్స్ పెట్టి ఇంకే ఒక బాంబ్ బ్లాస్ట్ చేస్తారు. వాటికంతా రెడీగా ఉండాలి. సో ఎవరైతే దృఢంగా ఉంటారో వాళ్ళు నెగ్గుకొస్తారు. ప్రశ్నలకు భయపడకండి, తెలిసిన జవాబులు చెప్పండి, దారి చూపించండి. సో నమ్మకం, విశ్వాసం అనేది లేకపోతే మనిషి మృగం అయిపోతాడు, ఒక రోబోట్ అయిపోతాడు. సో నమ్మకం, విశ్వాసం ఉంచండి దేవుడి మీద, అంతా మంచి జరుగుతుంది. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందరకు వస్తాను. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.